మానవుడు తలుచుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎఫ్ఎస్ టాక్స్. ఒక ఊర్లో ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు క్లాస్ చేస్తూ ఉంటాడు. విపరీతమైన వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు పిల్లలతో ఏదన్నా మాట్లాడదామని జోబిలో నుంచి 100 రూపాయల నోటు తీసి, పిల్లలు, ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారు అని ఒక్కొక్కరికి అడుగుతాడు. అప్పుడు ఒకడు లేచి, నేను మిఠాయిలు కొంటాను, నేను చాక్లెట్లు కొంటాను ఒకరు చెప్తాడు, ఇంకో నేను బొమ్మలు కొంటానని చెప్తాడు. ఇక రకరకాలు చెప్తాడు. చివరిగా ఒక విద్యార్థి మిగిలింటాడు. అతడు ఏం మాట్లాడు, అతనికి పిలిచి నువ్వేం చేస్తావని అడుగుతాడు. అప్పుడు ఆ విద్యార్థి, నేను మా అమ్మకు కళ్ళద్దాలు కొంటాను అని చెప్తాడనమాట. మీ అమ్మకు కళ్ళద్దాలు మీ నాన్న తెస్తాడు కదా, నువ్వెందుకు అని చెప్తాడనమాట. మా నాన్న లేడు, మా అమ్మ టైలరింగ్ చేస్తూ 4 ఇళ్లలో పాచి పనులు చేస్తూ నన్ను పోషిస్తోంది. ఆమెకు సరిగా కళ్ళు మసకగా కనపడుతున్నాయి, కళ్ళద్దాలు కొనేదానికి డబ్బు సరిపోవడం లేదు, అందుకని ఈ డబ్బుతో నేను కళ్ళద్దాలు కొంటాను అన్నాడు. అప్పుడు క్లాస్ అంతా సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయిన ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడిని పిలిచి 100 రూపాయలు ఇస్తూ, నువ్వు ఈ 100 రూపాయలతో మీ అమ్మకు కళ్ళద్దాలు కొనుక్కో, ఇది నీకు గిఫ్ట్గా కాదు, నేను అప్పుగా ఇస్తున్నాను. నువ్వు బాగా కష్టపడి చదివి బాగా గొప్పవాడైన తర్వాత నాకు ఈ డబ్బు నువ్వు తిరిగి ఇవ్వాలి అని చెప్పి పంపిస్తా. ఆ పిల్లవాడు బాగా కష్టపడి చదివి చరిత్రను తిరగరాస్తాడు. ఒకరోజు 20 సంవత్సరాల తర్వాత అదే ప్రభుత్వ పాఠశాలలో ఆ ఉపాధ్యాయుడు క్లాస్ చేసిన ఉపాధ్యాయుడు ముసలైపోయింటాడు. అప్పుడు పాఠశాల గేట్లోకి ఒక కారు వచ్చి నిలబడుతుంది. కారులోంచి కలెక్టర్ గారు దిగుతారు. ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అంతా అలర్ట్ అయిపోతారు. కలెక్టర్ గారు పాఠశాలలోకి వచ్చారు, ఏ క్లాస్లోకి వెళ్తారో అని అనుకుంటా అంటారు. అప్పుడు ఆ కలెక్టర్ గారు ఆ ఉపాధ్యాయుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని ఆ ఉపాధ్యాయుడు ఉన్నటువంటి క్లాస్ రూమ్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని నమస్కరిస్తూ తనకు పాదాభివందనం చేస్తాడనమాట. చేసి ఆ ఉపాధ్యాయునికి, సార్ మీరు నన్ను పట్టలేదు, మీరు 20 సంవత్సరాలకు ముందు నాకు 100 రూపాయలు ఇచ్చి మా అమ్మకు కళ్ళద్దాలు కొనుక్కోమని చెప్పారే, ఆ విద్యార్థిని నేను, ఇప్పుడు నేను కలెక్టర్ అయినాను అని చెప్పి నమస్కరిస్తూ, మీ స్ఫూర్తితోనే నేను ఇంత గొప్ప వ్యక్తి అయినాను అని చెప్తాడనమాట. సో కాబట్టి ఎవరైనా కానీ ఏదైనా సాధించాలా అనుకుంటే జీవితంలో మనము సరైన మార్గంలో వెళ్ళగలిగితే ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.